చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం KSN నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. భారత చరిత్రలో ఒక పేరు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. ఆ పేరు వినగానే తెలివితేటలు, వ్యూహం, అధికారం గుర్తొస్తాయి. కాని ఆ వ్యక్తి గుర్తింపు చుట్టూ ఒక పెద్ద మిస్టరీ ఉంది. మనిషి ఒక్కడే, కాని ప్రపంచం ఆయన్ని 3 వేర్వేరు పేర్లతో పిలుస్తోంది. రండి, ఈ చారిత్రక చిక్కుముడిని విప్పుదాం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చాణక్యుడు, కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు. వీళ్ళు ముగ్గురు వేరువేరు వ్యక్తులు కాదు, ఒకే ఒక మహామేధావికి ఉన్న 3 ముఖాలు. అసలీ పేర్ల వెనుక కథ ఏంటి? ప్రతి పేరు దేన్ని సూచిస్తుంది? సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ఈ కథను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం టైం ట్రావెల్ చేసి క్రీస్తు పూర్వం 4వ శతాబ్దపు భారతదేశానికి వెళ్ళాలి. ఆ రోజుల్లో మన ఉపఖండమంతా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయుండేది. అలాంటి సమయంలోనే ఒక అసాధారణ వ్యూహకర్త తెరపైకి వచ్చాడు. ఒక సాధారణ యువకుడిని చక్రవర్తిగా మార్చి ఒక అఖండ సామ్రాజ్యం నిర్మాణానికి పునాది వేశాడు. ఈ టైం లైన్ చూస్తే మనకు చాణక్యుడి ప్రభావం ఎంత పెద్దదో అర్థమవుతుంది. ఆయన మార్గదర్శకత్వంలోనే చంద్రగుప్త మౌర్యుడు అప్పటి బలమైన నంద రాజవంశాన్ని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇది కేవలం ఒక రాజాన్ని గెలవడం కాదు, భారతదేశపు మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యాన్ని ఒకటిగా నిలబెట్టడం. దీని వెనుకున్న బ్రెయిన్ మొత్తం మన కథానాయకుడిదే. రైట్, ఇప్పుడు అస్సలు పజిల్ను సాల్వ్ చేద్దాం. ఆ 3 పేర్ల వెనుకున్న రహస్యమేంటో చూద్దాం. ప్రతి పేరు ఆయన జీవితంలోని ఒక్కో కోణాన్ని మనకు ఎలా చూపిస్తుందో పరిశీలిద్దాం. చూడండి, ఈ 3 పేర్లు ఆయన జీవితంలోని 3 వేర్వేరు పాత్రలన్నమాట. చాణక్యుడు అనే పేరు ఆయన పొలిటికల్ గ్రేట్నెస్ను చూపిస్తుంది. కౌటిల్యుడు అనే పేరు ఆయనలోని పండితుడిని, రచయితను మనకు పరిచయం చేస్తుంది. ఇక విష్ణుగుప్తుడు, బహుశా ఇది ఆయన అసలు పేరు అయ్యుండొచ్చు, ఈ 2 పబ్లిక్ ఫేస్ల వెనుక ఉన్న అసలైన వ్యక్తి. చాణక్యుడంటే పవర్, ఆయనొక కింగ్ మేకర్. ఆయన వ్యూహాలు చాలా పదునైనవి, కొన్నిసార్లు చాలా కఠినంగా కూడా ఉంటాయి. సామ్రాజ్యం బాగుండాలి, దానికోసం ఎంత కఠినంగానైనా వ్యవహరించడానికి ఆయన వెనకాడలేదు. ప్రాక్టికాలిటీ, అదే ఆయన అతిపెద్ద ఆయుధం. ఇక కౌటిల్యుడి విషయానికొస్తే ఆయనొక రచయిత, ఒక ఆలోచనాపరుడు. ఆయన మేధస్సు మొత్తం అర్థశాస్త్రం అనే ఒకే ఒక గ్రంథంలో నిక్షిప్తం చేయబడింది. ఈ పేరే ఆయనకున్న అపారమైన జ్ఞానానికి, ఆయన మేధో వారసత్వానికి సింబల్ అన్నమాట. చివరిగా విష్ణుగుప్తుడు. ఈ పేరు, ఆ రాజకీయ చాణక్యం, ఆ పాండిత్యం, వీటన్నింటి వెనుక ఉన్న అసలు మనిషిని మనకు పరిచయం చేస్తుంది. ఇది ఆయన పర్సనల్ ఐడెంటిటీ, ఆ లెజెండ్ వెనుక ఉన్న వ్యక్తి. పేర్ల గురించైతే తెలుసుకున్నాం, కానీ ఆయన అసలైన లెగసీ ఏంటి? అది ఆయన రాసిన గ్రంథమే. వేల సంవత్సరాలుగా ఎంతోమంది నాయకులను ప్రభావితం చేసిన ప్రాచీన గ్రంథం. అర్థశాస్త్రం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఒక్క కొటేషన్ వింటే చాలు, అర్థశాస్త్రం మొత్తం సారాంశం మనకర్థమైపోతుంది. ఇక్కడ ఇమోషన్స్కి చోటులేదు, అంత పవర్, అంత స్ట్రాటజీ. ఈ ఒక్క వాక్యం ఆయన ఆలోచనా విధానంలో ఎంత లోతుందో చూపిస్తుంది. అయితే అర్థశాస్త్రమంటే కేవలం యుద్ధవ్యూహాల పుస్తకం అనుకుంటే పొరపాటే. ఇది ఒక రాజ్యాన్ని ఎలా నడపాలే అనే దానిపై ఒక కంప్లీట్ గైడ్. దౌత్యం, ఎకనామిక్స్, గూఢచర్యం, న్యాయ వ్యవస్థ, ఇలా ఎన్నో విషయాలిందులో ఉన్నాయి. ఉదాహరణకు ఆయన చెప్పిన మండల సిద్ధాంతం. ఒకసారి ఆలోచించండి, వేల ఏళ్ల క్రితమే ఫారిన్ పాలసీ గురించి ఇంత డీటెయిల్డ్గా ఆలోచించడం నిజంగా అద్భుతం కదా. సరే, ఇదంతా బావుంది. వేల ఏళ్ల క్రితం రాసిన విషయాలు ఈరోజు మనకెలా ఉపయోగపడతాయి? ఆయన ఫిలాసఫీ నేటి ప్రపంచంలో ఎలా ప్రతిధ్వనిస్తుందో చూద్దాం. దీనికి చాణక్యుడి మండల సిద్ధాంతం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ సిద్ధాంతానికి మోడర్న్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వాడే రియల్ పాలిటిక్ అనే కాన్సెప్ట్కి మధ్య చాలా దగ్గరి సంబంధముంది. రెండూ కూడా దేశాల మధ్య సంబంధాలను ఆదర్శాల కన్నా ప్రాక్టికల్ పవర్ బ్యాలెన్స్ ఆధారంగానే చూస్తాయి. చూసారా, చాణక్యుడి ఆలోచనలు ఎంత టైమ్లెస్సో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ అవసరం లేదు. ముగింపుగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. చాణక్యుడి ఫిలాసఫీలో ఉన్న అస్సలైన నైతిక సందిగ్ధత ఇదే.
ఒక లక్ష్యం గొప్పదైనంత మాత్రాన దాని చేరుకునే దారి ఎంత కఠినంగా ఉన్నా పర్లేదా? ఈ ప్రశ్న మనల్ని ఈరోజు కూడా ఆలోచింపచేస్తూనే ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ ఏది అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లేంటి? బహుశా ఇటలీలో బొలోగ్నా లేదా ఆక్స్ఫర్డ్, అంతేనా? కాని అసలైన మొదటి విశ్వవిద్యాలయం వేల ఏళ్ల క్రితమే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఒక ప్రదేశంలో ఉండేదని చెప్తే ఈరోజు మనం తక్షశిల గురించిన ఆశ్చర్యకరమైన వాదన వెనుకున్న రహస్యాన్ని ఛేదించబోతున్నాం. 2700 ఏళ్ల క్రితమా? అంటే ఆలోచించండి, ఇది కేవలం ఒక పాత పాఠశాల గురించి కాదు. మనం మాట్లాడుతున్నది ఒక ఉన్నత విద్యా సంస్థ గురించి. రోమ్ నగరాన్ని ఇంకా కట్టకముందే, సాక్రటీస్ తన ఫిలాసఫీ చెప్పకముందే విజ్ఞానాన్ని పంచిన ఒక సంస్థ గురించి. ఇది నిజంగా సాధ్యమేనా? ఈ ప్రశ్నే మన ఈ అన్వేషణకు పునాది. తక్షశిలలో జన్మించింది ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయం. ఇది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు, చరిత్రకారులని రెండుగా చీల్చిన ఒక పెద్ద వాదన ఇది. కొందరు దీన్ని గర్వకారణంగా భావిస్తే, మరికొందరు ఇది చరిత్రను అతిశయోక్తి చేసి చెప్పడమే అంటారు. మరి నిజమెక్కడుంది? పదండి మనమే కనుక్కుందాం. సరే, ఈ చారిత్రక మిస్టరీని ఛేదించాలంటే ఒక పక్కా ప్లాన్ కావాలి. ముందుగా అసలు విశ్వవిద్యాలయమంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత మనం టైం ట్రావెల్ చేసి పురాతన తక్షశిలకు వెళ్దాం. అక్కడ దానికనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను పరిశీలిద్దాం. ఫైనల్గా అసలు తక్షశిల వారసత్వమేంటో తేలుద్దాం. మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక ముఖ్యమైన విషయం క్లియర్ చేసుకోవాలి. అసలు మనం ఒకదాన్ని యూనివర్సిటీ అని పిలవాలంటే దానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఎందుకంటే ఈ రూల్స్ సెట్ చేసుకోకపోతే మన జడ్జిమెంట్ తప్పుదోవ పట్టే ఛాన్సుంది. ఇప్పుడు మనం యూనివర్సిటీ అనగానే మన కళ్ల ముందు ఇలాంటి ఒక పిక్చర్ వస్తుంది కదా. ఒక పెద్ద క్యాంపస్, రకరకాల డిపార్ట్మెంట్లు, కోర్సులు పూర్తయ్యాక డిగ్రీలు ఇవ్వడం, ఇది మన మోడర్న్ కొలమానం. ఇప్పుడు అసలు ప్రశ్నేంటంటే, ఈరోజు కళ్లద్దాలతో దాదాపు 3000 ఏళ్ల క్రితం నాటి ఒక సంస్థను చూడటం కరెక్టేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ముఖ్యం. రైట్, ఇప్పుడు మనం టైం మెషిన్ ఎక్కి వెనక్కి వెళ్దాం, సూటిగా పురాతన తక్షశిల వీధుల్లోకి. ఊహించుకోండి, అది కేవలం ఒక నగరం కాదు. పర్షియన్లు, గ్రీకులు, మౌర్యులు, ఇలా ఎన్నో గొప్ప సామ్రాజ్యాలు కలిసే ఒక కూడలి అది. అక్కడ వ్యాపారమే కాదు, సైన్యాలే కాదు, రకరకాల ఆలోచనలు, సంస్కృతులు కూడా కలిసేవి. సరిగ్గా ఏ వాతావరణమే తక్షశిలని ఒక గొప్ప నాలెడ్జ్ హబ్గా మార్చింది. ఈ టైం లైన్ చూడండి. ఒకసారి గమనిస్తే సామ్రాజ్యాలు పుట్టాయి, పడిపోయాయి. పర్షియన్లు వచ్చారు, వెళ్లారు. అలెగ్జాండర్ దండయాత్ర చేసి వెళ్ళిపోయాడు. మౌర్యులు పరిపాలించారు. ఇన్ని మార్పులు జరుగుతున్నా ఒకే ఒకటి మాత్రం స్థిరంగా నిలిచింది, అదే తక్షశిల. ఇది చాలదా ఒక విజ్ఞాన కేంద్రంగా దాని ప్రాముఖ్యత ఏంటో చెప్పడానికి? సరే, ఇప్పుడు మనం ప్రాసిక్యూటర్ టోపీ పెట్టుకుందాం. తక్షశిల నిజంగానే ఒక యూనివర్సిటీ అని వాదించడానికి మన దగ్గరున్న ఆధారాలేంటి? పాయింట్ బై పాయింట్ చూద్దాం. ఒక్కసారి లిస్టు చూడండి. ఫిలాసఫీ, మెడిసిన్, సర్జరీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్, యుద్ధ వ్యూహాలు, ఇవన్నీ చూస్తుంటే ఏదో పాతకాలం పాఠశాల సబ్జెక్టులా లేవుగదా. ఇవి ఈరోజు మోడర్న్ యూనివర్సిటీల్లో ఉండే కోర్సులు. దాదాపు 3000 ఏళ్ల క్రితమే ఇంత అడ్వాన్స్డ్ కరిక్యులం ఉండటం నమ్మశక్యంగా లేదుగదా. 60కి పైగా సబ్జెక్టులు, ఇది కేవలం ఒక నంబర్ కాదు. ఆ రోజుల్లో మనుషులకు తెలిసిన జ్ఞానమంతా దాదాపుగా ఒకే చోట దొరికేది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అంటే మెడిసిన్ నుంచి మ్యూజిక్ వరకు, బిజినెస్ నుంచి ఫిలాసఫీ వరకు అన్నీ ఒకే దగ్గర నేర్చుకునే అవకాశం. ఇదొక నడిచే ఎన్సైక్లోపీడియా లాంటిది. అంతేకాదు, తక్షశిల పేరు ప్రఖ్యాతులు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. బాబిలోన్, గ్రీస్, చైనా, ఇలా ఎక్కడెక్కడ్నుంచో జ్ఞానం కోసం ఎంత దూరమైన ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డ స్కాలర్స్ ఇక్కడికొచ్చేవారు. ఒక రకంగా చెప్పాలంటే అది ఆ కాలపు హార్వర్డ్ లేదా కేంబ్రిడ్జ్ లాంటిది. ప్రపంచంలోని బెస్ట్ బ్రెయిన్స్ అన్నీ కలిసే ఒకే ఒక ప్రదేశం. అయితే కథలో ఒక ట్విస్ట్ ఉంది. ప్రతీ వాదనకు ఒక ప్రతివాదన ఉంటుంది కదా. ఇప్పుడుదాకా చూసిన ఆధారాలన్నీ బాగున్నా కొన్ని కీలకమైన విషయాలు ఈ యూనివర్సిటీ అనే వాదనను కొంచెం బలహీనపరుస్తాయి. ఇప్పుడు మనం డిఫెన్స్ లాయర్లాగా ఆలోచిద్దాం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆధునిక యూనివర్సిటీకి ఉన్నట్టుగా తక్షశిలకు ఒక సెంట్రల్ క్యాంపస్ లేదు. కోర్సు పూర్తయ్యాక ఇచ్చే అఫీషియల్ డిగ్రీలు లేవు. అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ టెస్టులు కూడా లేవు. అక్కడ విద్యావిధానం ఎలా ఉండేదంటే, ఒక్కో గురువు దగ్గర కొంతమంది శిష్యులు చేరి నేర్చుకునేవారు.
అంటే ఇది వ్యవస్థీకృతంగా కాకుండా గురు-శిష్య పరంపరగా సాగేది. ఇది యూనివర్సిటీలా కాకుండా చాలామంది గొప్ప పండితులు ఒకేచోట నివసించే ప్రదేశంలా ఉంది కదా. సో ఫైనల్గా తక్షశిల ఒక యూనివర్సిటీనా కాదా? బహుశా మనం అడుగుతున్న ప్రశ్నే తప్పేమో. దాన్ని మన ఆధునిక కొలమానాలతో కొలిచి ఒక లేబుల్ అంటించడానికి ప్రయత్నించే బదులు దాని అసలైన గొప్ప వారసత్వమేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? తక్షశిల ప్రభావం ఎలా వ్యాపించిందో చూడండి. మొదట అది పురాతన తూర్పు దేశాల్లోనే ఒక టాప్ నాలెడ్జ్ సెంటర్గా మారింది. తరువాత ప్రపంచం నలుమూలల నుంచి పండితులను ఆకర్షించింది. దీంతో రకరకాల సంస్కృతులు, ఐడియాలు ఒకదానికొకటి కలిశాయి. ఇక ఫైనల్గా ఇక్కడ చదువుకున్న నాయకులు, డాక్టర్లు, ఫిలాసఫర్లు తమ తమ దేశాలకు వెళ్లి తక్షశిల జ్ఞానాన్ని తరతరాలకు అందించారు. చూశారా దాని ప్రభావం ఎంత గొప్పదో? కాబట్టి తక్షశిలని ఒక ఫెయిలైన యూనివర్సిటీగా చూడటం కరెక్ట్ కాదు. బదులుగా దాన్ని పూర్తిగా భిన్నమైన కాని చాలా సక్సెస్ఫుల్ అయిన ఒక ఎడ్యుకేషన్ మోడల్గా చూడాలి. దాని లక్ష్యం సర్టిఫికేట్లు ఇవ్వడం కాదు, అసలైన జ్ఞానాన్ని, పాండిత్యాన్ని ఇవ్వడం. మరి ఆ విషయంలో అది 100% సక్సెస్ అయ్యింది. చివరిగా తక్షశిల కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒక విశ్వవిద్యాలయం యొక్క గొప్పతనాన్ని ఎలా కొలుస్తాం? దానికున్న పెద్ద పెద్ద భవనాల వల్ల, అదిచ్చే డిగ్రీల వల్ల, లేక అది సమాజానికి అందించే ఆలోచనల వల్ల, అది తయారుచేసే మేధావుల వల్ల? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి. చరిత్రలో పెద్ద పెద్ద మార్పులు కొన్నిసార్లు చాలా చిన్న విషయాలతో మొదలవుతాయి. ఒక్కోసారి కేవలం ఒకే ఒక్క వ్యక్తిగత సంఘర్షణతో, ఒక మాట, ఒక అవమానం, ఒక క్షణం మొత్తం చరిత్రగతిని ఎలా మార్చేస్తుందో ఈరోజు మనం చూడబోతున్నాం. ఇదొక సామ్రాజ్యం పతనానికి దారితీసిన ఒక అవమానం గురించిన కథ. అవును, మీరు విన్నది కరెక్టే. ఒక అపారమైన, శక్తివంతమైన సామ్రాజ్యం కూలిపోవడానికి కారణం పెద్ద యుద్ధం కాదు, ప్రకృతి వైపరీత్యం కాదు, కేవలం ఒకే ఒక్క అవమానం. అంటే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనకు ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. సరే, మన కథ ఎక్కడ మొదలైందంటే ప్రాచీన భారతదేశంలోని మగధలో. అక్కడ నంద సామ్రాజ్యం ఎంతో వైభవంగా ఉంది. ఆ టైంలో దాన్ని ధననందుడు అనే ఒక శక్తివంతమైన రాజు పరిపాలిస్తున్నాడు. ఈ ధననందుడు అంటే ఊరికే రాజే కాదు, అతనికి అపారమైన సంపద ఉంది, పెద్ద సైనిక బలముంది. కాని అన్నింటికంటే ముఖ్యంగా విపరీతమైన అహంకారం. సరిగ్గా ఆ అహంకారమే రాబోయే వినాశనానికి బీజం వేసింది. ఇక ఆ రోజేం జరిగిందంటే, ధననందుని ఆస్థానానికి చాణక్యుడనే ఒక పండితుడొచ్చాడు. కాని రాజు సభ మధ్యలో అందరూ చూస్తుండగానే చాణక్యుడిని చూసి ఎగతాళి చేశాడు. అతన్ని దారుణంగా అవమానించి బయటకు గెంటేశాడు. ఇది అనుకోకుండా జరిగింది కాదు, ఇది కావాలనే చేసిన అవమానం. ఈ అవమానంతో చరిత్రలోని 2 ముఖ్యమైన వ్యక్తులు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఒకరిది శారీరక బలం, మరొకరిది బుద్ధిబలం. వారి మధ్య మొదలైన ఆ ఘర్షణే ఒక కొత్త సామ్రాజ్యానికి పునాది వేసింది. ఒకవైపు చూస్తే అపారమైన సైనిక శక్తి, సంపద, అహంకారంతో ఉన్న రాజు. మరోవైపు చేతిలో ఆయుధాల్లేవు, కాని తలనిండా పదునైన మేధస్సు, అపారమైన జ్ఞానమున్న ఒక పేద పండితుడు. ఇది శక్తికి, వ్యూహానికి మధ్య జరగబోయే పోరాటానికి ఒక ఆరంభం మాత్రమే. ఆ అవమానం తరువాత చాణక్యుడిలో ఉన్న పండితుడు కాస్త ఒక ప్రతీకార యోధుడుగా మారిపోయాడు. ఆ అవమానం ఒక చారిత్రాత్మక లక్ష్యంగా రూపాంతరం చెందింది. ఇది ఆ అవమానానికి ప్రత్యక్ష పర్యవసానమని చెప్పొచ్చు. ఆస్థానం నుండి బయటకొచ్చిన చాణక్యుడు ఈ భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఇది కేవలం కోపంతో అన్నమాట కాదు, ఇది ఒక సామ్రాజ్యాన్ని కూల్చివేస్తానన్న శపథం. ఆ ఒక్క శపథమే ఆ తర్వాత జరగబోయే విప్లవానికి నాంది పలికింది. చాణక్యుడిది ఊరికే భావోద్వేగం కాదు, అది పక్కా లెక్కలతో కూడిన ప్రణాళిక. సరైన నాయకుణ్ణి వెతకాలి, తర్వాత ఒక తిరుగుబాటు సైన్యాన్ని తయారు చేయాలి, చివరికి మొత్తం సామ్రాజ్యాన్ని కూల్చివేయాలి. ఇలా ప్రతి అడుగు ఎంతో వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకున్నదే. సరే, మరి చాణక్యుడి ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? దాని ఫలితం ఏంటి? ఒక వ్యక్తిగత శపథం ఏకంగా ఒక ఉపఖండం యొక్క భౌగోళిక రాజకీయాలనే పూర్తిగా ఎలా మార్చివేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణం చూడండి, అంతా మొదలైంది ఆస్థానంలోని ఆ ఒక్క అవమానంతోనే. ఆ అవమానం చాణక్యుడిని చంద్రగుప్తుడు అనే ఒక యువ నాయకుని వెతికి పట్టుకునేలా చేసింది. వారిద్దరూ కలిసి ఒక తిరుగుబాటును నడిపారు. దాని పర్యవసనం
నందవంశం అంతమై దాని స్థానంలో అఖండ మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది. చూశారా, ఒక అవమానం ఒక కొత్త సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించిందో. అంటే చివరికి ఏం తేలిందంటే, నంద సామ్రాజ్యాన్ని కూల్చింది వేరే రాజు సైన్యం కాదు, మేధోబలం, వ్యూహం. ఒక పండితుడి పట్టుదల ముందు ఎంతటి శక్తివంతమైన సైన్యమైనా తలవంచాల్సిందేనని ఇది నిరూపించింది. ఈ కథ మనకు ఒక మంచి ఆలోచనను మిగులుస్తుంది. ప్రపంచగతిని మార్చిన ఎన్నో గొప్ప సంఘటనల వెనుక యుద్ధాలు లేదా రాజకీయాలు మాత్రమే కాదు, బహుశా ఒక వ్యక్తి యొక్క ప్రతీకారం లేదా పట్టుదల లాంటి వ్యక్తిగత ప్రేరణలు కూడా ఉండొచ్చేమో. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. కొన్నిసార్లు కొన్ని మాటలు విన్నప్పుడు అవి కేవలం పదాల్లా అనిపించవు కదా, వాటిలో ఏదో లోతైన కథ దాగి ఉన్నట్టుంటుంది. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక శక్తివంతమైన, ఇంకా చెప్పాలంటే కాస్త రహస్యంగా అనిపించే ఒక వాక్యం వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. ఒక్కసారి మాటలు వినండి. ఇనుప శపథం, విరబోసిన కురుల ప్రతిన. వింటుంటేనే ఏదో తెలియని బలం, ఒక తీవ్రమైన ఎమోషన్ ఉన్నట్టనిపించట్లేదు? సరే, మరి ఇంతకీ ఈ కొన్ని పదాల వెనకున్న ఆ పవర్ఫుల్ కథ ఏంటి? రండి, ఇదొక పజిల్లాగా తీసుకుని ఒక్కో పదాన్ని విడదీసి దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. సరే, ముందుగా మొదటి భాగంతో మొదలు పెడదాం. ఇనుప శపథం. అసలు ఏంటి మాటికర్థం? ఎందుకంత బలంగా వినిపిస్తోంది? ఇనుప శపథం అంటే ఇది మామూలు మాట ఇవ్వడం లాంటిది కాదు, ఇది ఉక్కుతో చేసిన ప్రమాణం లాంటిది, అస్సలు చెరగనిది. ఒక వ్యక్తి తన పూర్తి సంకల్ప శక్తిని, దృఢనిశ్చయాన్ని ఉపయోగించి చేసే ఒక ప్రతిజ్ఞ అన్నమాట. మనం చరిత్రలో చూస్తే ఇలాంటి గట్టి శపథాలు చాలానే కనిపిస్తాయి. ఉదాహరణకి, ఒక యోధుడు తన రాజుకి చేసే విశ్వాస ప్రమాణం, లేదా ప్రతీకారం తీర్చుకుంటానని చేసే పవిత్రమైన ప్రతిన, చివరికి ఒక సన్యాసి తీసుకునే మౌనవ్రతం. ఇవన్నీ కూడా ఒక రకంగా ఇనుప శపథం లాంటివే. ఓకే, ఇనుప శపథం అంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది. కాని విరబోసిన కురులు, దీనికి ఆ శపథానికి సంబంధమేంటి? జుట్టులాంటి ఒక మామూలు విషయాన్ని అంత గంభీరమైన ప్రతిజ్ఞతో ఎందుకు కలపాలి? ఎందుకంటే జుట్టు కేవలం అలంకారానికి మాత్రమే కాదు, అదో శక్తివంతమైన సింబల్. ఆలోచించండి, జడవేసుకున్న జుట్టు ఒక క్రమాన్ని, కట్టుబాటుని సూచిస్తుంది. కాని విరబూసిన జుట్టు దానికి పూర్తి ఆపోజిట్. అది స్వేచ్ఛని, ధిక్కారాన్ని, లేదా కొన్నిసార్లు తీవ్రమైన దుఃఖాన్ని కూడా సూచిస్తుంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్కృతులలో జుట్టు ఒక సైలెంట్ లాంగ్వేజ్ లాంటిది. మన బాధను, మన నిరసనను, చివరికి మన గుర్తింపును కూడా లోకానికి చెప్పే ఒక మార్గం. ఇది ఎప్పుడ్నుంచో వస్తున్న ఒక ఆచారం. సరే, ఇప్పుడు ఈ రెండు మొక్కల్ని కలుపుదాం. ఒకవైపు ఇనుప శపథం, మరోవైపు విరబోసిన కురులు. ఈ రెండు కలిస్తే అసలు చిత్రం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది ఎలా పనిచేస్తుందంటే చూడండి. మొదట ఒక వ్యక్తి లోపల, మనస్సులో ఒక బ్రేక్ చేయలేని ప్రమాణం చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ ప్రమాణాన్ని బయటి ప్రపంచానికి చూపించడానికి జుట్టు విరబోసుకోవడం లాంటి ఒక బలమైన, కనిపించే సింబల్ని ఎంచుకుంటాడు. ఇక అప్పట్నుంచి ఆ సింబల్ ప్రతిరోజూ ఆ వ్యక్తికి, చూసేవాళ్ళకి కూడా ఆ శపథాన్ని గుర్తుచేస్తూనే ఉంటుంది. అప్పుడు లోపలున్న సంకల్పం బయట ప్రపంచానికి స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే ఇంకోలా చెప్పాలంటే, వాళ్ల శరీరమే ఆ శపథానికి ఒక సజీవ సాక్ష్యమన్నమాట. ఆ ప్రతిన కేవలం నోటితో చెప్పింది కాదు, దాన్ని వాళ్లు తమ మీద ధరిస్తున్నారు, ప్రతిక్షణం దాన్ని పాటిస్తున్నారని లోకానికి చూపిస్తున్నారు. సరే, ఇప్పుడు చివరి ప్రశ్న దగ్గరకొద్దాం. అసలు ఈ లోపలి సంకల్పం, బయటి చిహ్నం, ఈ కాంబినేషన్ ఎందుకంత పవర్ఫుల్, ఎందుకంతలా గుర్తుండిపోతుంది? ఎందుకంటే విరబోసిన కుర్ల ప్రతిన అనేది ఒక వ్యక్తిగత నిశ్చయాన్ని, బహిరంగ ప్రకటనని రెండింటినీ కలిపే ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది ఎవరూ దాచలేని శపథం. దాన్ని చేసినవాళ్లు మర్చిపోలేరు, చూసినవాళ్లు కూడా మర్చిపోలేరు. మరి ఈ పాతకాలం నాటి కాన్సెప్ట్ని మన ఇప్పటి ప్రపంచానికి అప్లై చేసి చూద్దామా? మన జీవితాల్లో ఇలాంటి ఇనుప శపథాలేమైనా చేస్తామా? లేదా ఇతరులు చేయడం ఎప్పుడైనా గమనించామా? మన సంకల్పాల్ని బయటికి చూపించడానికి మనం ఎలాంటి సింబల్స్ వాడుతుంటాం? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం కదా ఇది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మామూలు పుస్తకం గురించి మాట్లాడట్లేదు. మనం మాట్లాడుకోబోయేది ఒక పురాతన గ్రంథం గురించి. చెప్పాలంటే ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాలి, ఎలా నడపాలి అని చెప్పే ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్ అన్నమాట. దాని పేరే కౌటిల్యుడి అర్థశాస్త్రం. ఒకసారి ఊహించుకోండి,
సుమారు 2000 ఏళ్ల కిందట రాసిన ఒక టెక్స్ట్ ఈరోజు ఒక ఆధునిక సూపర్ పవర్ను నడపడంలో సహాయపడగలదా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? అసలిది సాధ్యమేనా? ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు మన విశ్లేషణను ప్రారంభిద్దాం. సరే, మనం ఈ టాపిక్ను ఎలా చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ పుస్తకం ఎలా మాయమై మళ్లీ దొరికిందో తెలుసుకుందాం. తర్వాత కౌటిల్యుడు అనే మేధావి గురించి, ఒక రాజ్యానికుండాల్సిన 7 ముఖ్యమైన అంశాల గురించి, ఇంకా ఒక పాలకుడికి ఇది ఎలా ఒక కంప్లీట్ హ్యాండ్బుక్లా పనిచేస్తుందో చూద్దాం. ఆ తర్వాత దీన్ని ది ప్రిన్స్తో పోల్చి చివరగా దీని ప్రభావం ఇప్పటికీ ఎలా ఉందో చర్చిద్దాం. సో మన మొదటి పాయింట్, అధికారానికి కోల్పోయినా బ్లూ ప్రింట్. అసలు ఈ గ్రంథం కథేంటి? ఎందుకు శతాబ్దాలపాటు ఎవరికీ కనపడకుండా పోయింది? మళ్ళీ ఎలా బయటపడింది? చూద్దాం. ఈ టైంలైన్ చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. క్రీస్తుపూర్వం 300 ప్రాంతంలో దీన్ని రాశారు. ఆ తర్వాతేమైందేమో, దాదాపు 12వ శతాబ్దం వచ్చేసరికి ఈ పుస్తకం పూర్తిగా మాయమైపోయింది. సెంచురీల తరబడి దాని ఉనికి గురించి ఎవ్వరికీ తెలియదు. అచ్చమొక డిటెక్టివ్ స్టోరీలా ఉంది కదా. ఇక 1905లో ఒక పండితుడికి దీని తాళపత్ర గ్రంథం దొరికింది. అప్పుడుగాని దీనిలోని రహస్యాలు, దీని విలువ ఏంటో ఆధునిక ప్రపంచానికి తెలియలేదు. అదొక మేజర్ బ్రేక్ త్రూ అనమాట. సరే, ఇంత గొప్ప గ్రంథాన్ని రాసింది ఎవరు? ఆ మేధావి వెనకున్న కథేంటి? ఇప్పుడు చూద్దాం. కౌటిల్యుడి మేధస్సు. ఈయన పేరే కౌటిల్యుడు. మనలో చాలామందికి చాణక్యుడు అనే పేరుతో కూడా సుపరిచితమే. ఈయన కేవలము ఒక పుస్తకం రాసిన రచయిత మాత్రమే కాదు, ఒక కింగ్ మేకర్, ఒక సామ్రాజ్యాన్ని నిలబెట్టిన వ్యూహకర్త, ఒక సాధారణ యువకుడైన చంద్రగుప్తుణ్ణి అఖండ భారతదేశపు మొట్టమొదటి చక్రవర్తిగా, మౌర్య సామ్రాజ్య స్థాపకుడిగా మార్చిన ఘనత ఈయనదే. ఈ ఒక్క కొటేషన్ చూడండి. ఒక పాలకుడు తన శత్రువు యొక్క శత్రువుతో స్నేహం చెయ్యాలి. వావ్! ఎంత ప్రాక్టికల్గా, ఎంత స్ట్రాటజిక్గా ఉందో కదా. ఇందులో ఎమోషన్స్కి అస్సలు చోటులేదు. అంతా పక్కా పాలిటిక్స్, పక్కా స్ట్రాటజీ. ఇదే అర్థశాస్త్రం యొక్క అసలైన టోన్. ప్రతి పేజీలో మనకు ఇదే కనిపిస్తుంది. సరే, కౌటిల్యుడి దృష్టిలో ఒక రాజ్యం బలంగా, స్థిరంగా ఉండాలంటే దానికి కొన్ని పిల్లర్స్ కావాలి. ఆయన ప్రకారం అలాంటివి 7 ఉన్నాయి. దీన్నే సప్తాంగ సిద్ధాంతం అంటారు. అంటే రాజ్యానికుండే 7 అవయవాలు లేదా స్తంభాలు అనమాట. ఇవిగోండి ఆ 7 స్తంభాలు: రాజు, మంత్రులు, ప్రజలు, భూభాగం, కోట, ఖజానా, సైన్యం, చివరిగా మిత్రులు అంటే అలైజ్. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కౌటిల్యుడు రాజ్యాన్ని ఒక మనిషి శరీరంతో పోల్చాడు. ఈ 7 ఆ శరీరంలోని అవయవాల్లాంటివి. రాజు తల అయితే మంత్రులు కళ్ళు, ఖజానా గుండెలాంటిది, సైన్యం చేతులు కాళ్లలా రక్షణ ఇస్తుంది. వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా మొత్తం రాజ్యం కుప్పకూలిపోతుంది. అందుకే ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుండటం చాలా ముఖ్యం. అయితే చాలామంది అనుకుంటారు, అర్థశాస్త్రం అంటే కేవలం యుద్ధాలు, వ్యూహాలు, అధికారం గురించే అని. కాని అది నిజం కాదు. దాని స్కోప్ చాలా పెద్దది. ఒక పాలకుడికి ఇది ఒక కంప్లీట్ హ్యాండ్బుక్ లాంటిది. రాజకీయం మాత్రమే కాదు. చూడండి, ఎకానమీ, ట్యాక్స్లు ఎలా వెయ్యాలి, లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలి, ఫారెన్ పాలసీ, గూఢచారుల వ్యవస్థ. అంతేకాదు, పబ్లిక్ వర్క్స్ అంటే డ్యాములు కట్టించడం దగ్గర్నుంచి విపత్తులు వస్తే ప్రజల్ని ఎలా కాపాడాలి, కరువొస్తే ఏం చెయ్యాలి, ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఈ పుస్తకంలో వివరంగా చెప్పారు. చెప్పాలంటే ఇదొక ఏన్షియంట్ గైడ్ టు టోటల్ గవర్నెన్స్ అన్నమాట. ఇంత ప్రాక్టికల్గా, కొన్నిసార్లు చాలా కఠినంగా ఉండే ఈ పుస్తకాన్ని చూసినప్పుడు మనకు వెస్టర్న్ ఫిలాసఫీలో ఇంకో ఫేమస్ బుక్ గుర్తొస్తుంది. అదే మాకియావెల్లీ రాసిన ది ప్రిన్స్. సో ఈ రెండిటిని తరచుగా పోల్చుతుంటారు. ఈ రెండిటి మధ్య తేడా ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అర్థశాస్త్రం ద ప్రిన్స్ కన్నా దాదాపు 1800 ఏళ్ల పాతది. అది పక్కన పెడితే రెండిటి ఫోకస్ వేరు. ద ప్రిన్స్లో ఒక రాజు తన అధికారాన్ని ఎలా సంపాదించాలి, ఎలా నిలబెట్టుకోవాలి అనేదానిపై ఎక్కువ దృష్టుంటుంది. కాని అర్థశాస్త్రం అలా కాదు. ఇది కేవలం రాజు గురించి కాదు, మొత్తం రాజ్యం గురించి, దాని స్థిరత్వం, దాని అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. అంటే అర్థశాస్త్రం స్కోప్ చాలా చాలా పెద్దది. సరే, ఇక చివరి భాగానికి వచ్చేశాం. అసలు 1000 ఏళ్లనాటి ఈ పుస్తకం నేడా, దాని ప్రభావం ఇప్పటికీ మనపై ఎలా పడుతోంది చూద్దాం. చివరిగా అర్థశాస్త్రం మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒక మంచి పాలన, సమర్థవంతమైన పాలన ఎప్పుడూ నైతికంగానే ఉండాలా? దేశ ప్రయోజనాల కోసం కొన్నిసార్లు మోరల్స్ పక్కన పెట్టడం కరెక్టేనా?
ఒక ఎఫెక్టివ్ గవర్నమెంట్స్ అంటే ఎప్పుడూ ఎథికల్ గవర్నమెంట్స్ అని అర్థమా? చూడండి, 2000 ఏళ్ల క్రితం కౌటిల్యుడు వేసిన ఈ ప్రశ్న, ఈ డైలమా ఈరోజు కూడా ప్రపంచ నాయకులను వెంటాడుతూనే ఉంది. ఈ ప్రశ్నపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గూఢచార్యం అనగానే మనందరి మెదళ్లలో మెరిసేదేంటి? హైటెక్ ఏజెంట్లు, రహస్య ఆయుధాలు కదూ. కాని ఒక్కోసారి అత్యంత శక్తివంతమైన గూఢచార్య నెట్వర్క్లు మన కళ్ల ముందే మనమస్సలు పట్టించుకోని వాళ్లతోనే తయారైతే? రండి, ఈరోజు మనం అలాంటి ఓ కనిపించని నెట్వర్క్ గురించే మాట్లాడుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. గూఢచారి అనగానే మనస్సులో ఎలాంటి రూపం కనిపిస్తుంది? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, ఈరోజు మనం ఆ ఊహని, ఆ చిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాం కాబట్టి. ఓవైపు చూస్తే మనకు సినిమాల్లో కనిపించే గూఢచారి, అత్యాధునిక గ్యాడ్జెట్లు, అదిరిపోయే శిక్షణ పొందిన ఏజెంట్. మరి రెండోవైపు మనం ఈరోజు మాట్లాడుకోబోయే నెట్వర్క్ ఏజెంట్ అంటే సామాన్యంగా కనిపించే మహిళలు, చిన్నపిల్లలు. చూసారా ఈ తేడా? ఈ వ్యత్యాసమే మనమిప్పుడు విశ్లేషించబోయే ఈ అసాధారణ వ్యవస్థకు పునాది అన్నమాట. సో, అస్సలు రహస్యం ఆ ట్రెంచ్ కోట్లలోనో కళ్లజోళ్లలోనో ఉండదు. మన ఆలోచనా విధానాన్ని సవాలు చేయడంలో ఉంటుంది. అత్యంత ప్రభావవంతమైన గూఢచర్య ఆపరేషన్లు మన కళ్ల ముందే, మనం అస్సలు గుర్తించుకోకుండా ఎలా జరిగిపోతాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ వ్యవస్థ యొక్క అసలు బలం టెక్నాలజీలో లేదు. దాని బలం మనుషుల్ని, వాళ్ల మధ్య ఉండే సంబంధాలని, అంటే ఆ సోషల్ డైనామిక్స్ని అర్థం చేసుకోవడంలో ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే, సమాజం ఎవరినైతే తక్కువ అంచనా వేస్తుందో వారే అత్యంత పదునైన ఆయుధాలుగా మారిపోతారు. సరే, మరి సమాజం పట్టించుకోని ఆ వ్యక్తులు ఎవరు? అందులో మొదటి వర్గం గురించి మాట్లాడుకుందాం. వాళ్లే ఈ నెట్వర్క్లో అత్యంత కీలక పాత్ర పోషించే మహిళా గూఢచారులు. ఈ వ్యవస్థలో మహిళా గూఢచారి అంటే వాళ్లని ఎప్పుడూ తక్కువ అంచనా వేస్తారు. వాళ్లని ఎవ్వరూ అంత తేలికగా అనుమానించరు. అదే వాళ్ల అతి పెద్ద బలం. సంప్రదాయ ఏజెంట్లు వెళ్లలేని చోట్లకు కూడా వీళ్లు చాలా సులభంగా వెళ్లగలరు. వినకూడని సంభాషణలను సైతం వినగలరు. ఎందుకంటే వాళ్లని ఎవరూ ప్రమాదకారులుగా చూడరు కదా. అందుకే వాళ్లకు ఇళ్లల్లోకి, ఫంక్షన్లలోకి చాలా ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది. అక్కడ వాళ్ళు చాలా కీలకమైన సమాచారాన్ని సింపుల్గా గమనించగలరు. సరే, ఇప్పుడు ఈ నెట్వర్క్లో మరో కీలకమైన, కాస్త సున్నితమైన భాగం గురించి చూద్దాం. అదే అదృశ్య సమాచారకర్తలు. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే వాళ్ల పాత్రని మనం కేవలం విశ్లేషణాత్మకంగానే చూడాలి. ఈ వ్యవస్థలో బాల సమాచారకర్త అనే పదం వాళ్ల పనిని మాత్రమే సూచిస్తుంది. వాళ్ల వయస్సు, ఆ అమాయకత్వమే వాళ్లను అదృశ్యంగా మార్చేస్తుంది. పెద్దలు వాళ్లనస్సలు పట్టించుకోరు. అదే వాళ్ల అతిపెద్ద వ్యూహాత్మక బలం. దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్. పిల్లలు మన చుట్టూనే ఉంటారు, కాని వాళ్ల ఉనికిని ఎవరూ అంతగా పట్టించుకోరు. వాళ్ల వల్ల ప్రమాదం లేదనుకుంటారు. ఈ అదృశ్యతే వాళ్లను అత్యంత విలువైన సమాచార వనరుగా మార్చేస్తుంది. సో, విడివిడిగా చూస్తే వీళ్ళు సమాజం పట్టించుకోని మహిళలు, కనిపించని పిల్లలు అంతే. కాని ఈ రెండు శక్తులు కలిస్తే ఏమవుతుంది? ఈ నెట్వర్క్ అనే జాలాన్ని ఎలా అల్లుతారో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ నెట్వర్క్లో సమాచారం 3 దశల్లో ప్రవహిస్తుంది. ఫస్ట్, బాల సమాచారకర్తలు చూసినదాన్ని, విన్నదాన్ని, అంటే ఆ రా డేటాని అందిస్తారు. తరువాత మహిళా ఏజెంట్లు ఆ సమాచారాన్ని తీసుకొని దానికొక సందర్భాన్ని, ఒక అర్థాన్ని జోడిస్తారు. ఇక చివరగా ఆ విశ్లేషణలన్నీ కలిసి ఒక పూర్తి వ్యూహాత్మక చిత్రాన్ని మన ముందుంచుతాయి. దీన్ని బట్టి మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నెట్వర్క్ యొక్క నిజమైన బలం దాని భాగాల్లో లేదు, అవన్నీ కలిసి పనిచేసే విధానంలోనే ఉంది. ఒకటి లేకుండా ఇంకొకటి బలహీనపడిపోతోంది. కాని రెండూ కలిసినప్పుడు అవి ఒక అపారమైన శక్తిగా మారిపోతాయి. ఈ కనిపించని నెట్వర్కులు కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదు, అవి అధికారం అంటే ఏంటి అనే మన అవగాహననే ప్రశ్నిస్తాయి. మరి వాటి నీడల వారసత్వం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? అంతిమంగా ఈ విశ్లేషణ మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. అదేంటంటే, నిజమైన గూఢచర్యం అంటే కేవలం ఆయుధాలు లేదా టెక్నాలజీని వాడటం కాదు. అది మానవ ప్రవర్తనను, సామాజిక సంబంధాలను లోతుగా అర్థం చేసుకుని వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవటం. ఇదంతా మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్నకు తీసుకొస్తుంది.
సమాజం ఎవరినైతే బలహీనులని పట్టించుకొనక్కర్లేదని అనుకుంటుందో వాళ్ల చేతిలోనే అత్యంత విలువైన సమాచారం ఉంటే అప్పుడు నిజమైన అధికారం ఎవరి చేతిలో ఉన్నట్టు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఈరోజు మనం చాణక్యుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన చెప్పిన విషయాలు కొన్ని వేల ఏళ్లు గడిచినా ఇప్పటి లీడర్లకు, స్ట్రాటజిస్టులకు ఎంతలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. సక్సెస్, పవర్, వెల్త్ వీటన్నిటికీ సంబంధించిన సీక్రెట్స్ ఓ 2300 ఏళ్ల క్రితమే రాసిపెట్టుంటే ఎలా ఉంటుంది? అవును, ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు ప్రయాణం మొదలుపెడదాం. అందరికన్నా ముందు ఆయన ఒక టీచర్. మామూలు టీచర్ కాదు, ప్రాచీన భారతదేశంలో ఆలోచన సరళనే మార్చేసిన ఒక గొప్ప ఆచార్యుడు. కాని ఆయన అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఒక బ్రిలియంట్ స్ట్రాటజిస్ట్ కూడా. పొలిటికల్ మూవ్స్ అయినా, మిలిటరీ ఎత్తుగొడలైనా ఆయనకు ఆయనే సాటి. ఇక ఫైనల్గా చరిత్ర ఆయనకిచ్చిన ఒక పవర్ఫుల్ టైటిల్ ఉంది. అదే రాజనిర్మాత, అంటే కింగ్ మేకర్. ఒక మామూలు అబ్బాయిని చక్రవర్తిగా మార్చి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిలబెట్టిన ఘనుడాయన. ఓకే, మరి కింగ్ మేకర్ గురించి ఇంకాస్త లోతుగా చూద్దామా? ఆయన దగ్గర్నుంచి మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ లెసన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్యుడు అంటే కౌటిల్యుడని కూడా అంటారు. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక ఇన్స్టిట్యూషన్ లాంటివారు. టీచర్, ఫిలాసఫర్, ఎకానమిస్ట్, చివరికి ఒక కింగ్కి అడ్వైజర్. ఇలా ఎన్నో రోల్స్ ప్లే చేశారు. ఆయన తెలివితేటల నుంచే కదా ఆ అఖండ మౌర్య సామ్రాజ్యం పుట్టిందే. చాణక్యుడి ఫిలాసఫీలో అన్నిటికన్నా ముఖ్యమైన బేసిక్ ప్రిన్సిపుల్ ఇదే. బయటి ప్రపంచాన్ని గెలవాలంటే ముందు లోపల మనల్ని మనం గెలవాలి. పవరైనా, స్ట్రాటజీ అయినా అన్నీ సెల్ఫ్ కంట్రోల్తోనే స్టార్టవుతాయి. మన గుండెలోనే అతిపెద్ద పాముంటుంది. హబ్బా, ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది! దీని అర్థమేంటంటే మన అసలు శత్రువు బయటెక్కడా లేడు, మనలోనే ఉన్నాడు. మన కోపం, అసూయ, అహం ఇవే మనల్ని నాశనం చేసే పెద్ద పెద్ద పాములు. సరే, మరి మనలో ఉన్న ఈ శత్రువుని ఎలా గెలవాలి? సింపుల్. ఫస్ట్, మన వీక్నెసెస్ ఏంటో తెలుసుకోవాలి. బయటి శత్రువులతో ఫైట్ చేసే ముందు మన ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. దీనికి ఎడ్యుకేషనే మన బెస్ట్ ఫ్రెండ్. మన అజ్ఞానమే మన వర్స్ట్ ఎనిమీ. ఈ మాట ఇప్పటికీ 100% నిజం కదూ? ఓకే, మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి? బయటి ప్రపంచంతో డీల్ చేయడం. దీనికోసం చాణక్యుడు కొన్ని టఫ్ కాని చాలా ప్రాక్టికల్ రూల్స్ చెప్పారు. అదే మన లెసన్ నంబర్ 2, రూల్స్ ఆఫ్ పవర్. ఈ కొటేషన్ చూడండి. ముళ్లతో, చెడ్డవాళ్లతో డీల్ చేయటానికి 2 దారులున్నాయి. ఒకటి, బూటు కింద నలిపేయడం. రెండోది, వాళ్లకు దూరంగా వెళ్ళిపోవడం. దీని బట్టి చాణక్యుడు ఎంత ప్రాక్టికల్ పర్సనో అర్థమవుతుంది. ఆయన సమస్యలను ఎదుర్కోవడంలో మొహమాట పడలేదు. కొన్నిసార్లు ప్రాబ్లంను అణిచివేయాలి లేదా దానికి దూరంగా జరగాలి, అంతే. అంటే ఒక స్ట్రాటజిస్ట్ ఎప్పుడూ రియాలిటీలో ఉండాలి. టఫ్ డెసిషన్స్ తీసుకోవడానికి అస్సలు వెనకాడకూడదు. ఒక ఛాలెంజ్ ఎదురైనప్పుడు క్లియర్గా ఆలోచించి కరెక్ట్ యాక్షన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఒక కాన్ఫ్లిక్ట్ను ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పడానికి చాణక్యుడి దగ్గర ఒక ఫేమస్ 4 స్టెప్ ప్లాన్ ఉంది. అదే ఇది. ఫస్ట్, సామ అంటే మంచి మాటలతో ఒప్పించడం. అది వర్కౌట్ కాకపోతే దాన అంటే గిఫ్ట్స్ లేదా డబ్బు ఆఫర్ చేయడం. అప్పటికీ వినకపోతే భేద అంటే శత్రువులోనే గొడవలు పెట్టడం. ఇక ఏది పని చేయనప్పుడు లాస్ట్ రిజార్ట్ దండ అంటే ఫోర్స్ ఉపయోగించడం. ఇదొక టైమ్లెస్ స్ట్రాటజీ కదా. పవర్ని సాధించాలన్నా, దాన్ని నిలబెట్టుకోవాలన్నా ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ చాలా ముఖ్యం. అందుకే స్ట్రాటజీలో డబ్బుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మరి వెల్త్ క్రియేషన్, మేనేజ్మెంట్ గురించి చాణక్యుడేం చెప్పారో చూద్దాం. ఇదే మన 3వ పాఠం. ఈ కొటేషన్ వింటే కొంచెం కాంట్రవర్షియల్గా అనిపించచ్చు. ఒక వ్యక్తి మరీ నిజాయితీగా ఉండకూడదు, తిన్నగా ఉన్న చెట్లనే మొదట నరికేస్తారు అంటే ఆయన మోసం చెయ్యమని చెప్పట్లేదు. కాని ఈ లోకంలో బ్రతకాలంటే మరీ అమాయకంగా ఉండకూడదు అని హెచ్చరిస్తున్నారంతే. చూడండి, చాణక్యుడు వెల్త్ గురించి 2 వైపులా ఆలోచించాడు. ఒకవైపు డబ్బు సంపాదించి మంచి పనులకు వాడమంటాడు. అధికారం, సెక్యూరిటీ కోసం దాన్ని ఒక టూల్గా చూడమంటాడు. మరోవైపు డబ్బుమీద ఎక్కువ వ్యామోహం పెట్టుకోవద్దు, అది బాధ పెడుతుందని చెప్తాడు. అలాగే డీలింగ్స్లో మరీ స్ట్రెయిట్గా, అమాయకంగా ఉండొద్దని కూడా హెచ్చరిస్తాడు. అంటే డబ్బు సంపాదించడానికి తెలివి కావాలి, దానికి బానిస కాకుండా ఉండటానికి వివేకం కావాలి. అద్భుతం కదా. ఇక ఫైనల్గా అధికారం,
సంపద, వ్యూహం వీటన్నిటినీ మించిన ఒక అల్టిమేట్ పవర్ గురించి ఆయన ఏం చెప్పారో చూడండి. కాలం అన్ని జీవులను తయారు చేస్తుంది, అలాగే చంపేస్తుంది. అందరూ నిద్రపోతున్నా ఒక్క కాలం మాత్రమే మెలకుగా ఉంటుంది. మనం నిద్రపోతున్నా, మేల్కొని ఉన్నా టైం మాత్రం దానిపైన అది చేసుకుంటూ పోతుంది. అదే మనల్ని నిలబెడుతుంది, అదే మనల్ని కూల్చేస్తుంది. ఎంత డీప్ థాట్ కదా. చూశారుగా, చాణక్యుడు చెప్పిన ఈ మాటలు వేల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఎంత రిలవెంట్గా ఉన్నాయో. పవర్, స్ట్రాటజీ, వెల్త్, సెల్ఫ్ కంట్రోల్ ఇలా ప్రతి విషయంలో ఆయన జ్ఞానం ఒక గైడ్లా పనిచేస్తుంది. మరి ఇంత గొప్ప జ్ఞానం మన ముందున్నప్పుడు దీన్ని మన జీవితంలో ఎలా ఉపయోగించుకుంటాం? అదే మనం ఆలోచించుకోవాల్సిన అసలైన ప్రశ్న.